తీవ్రవాదుల బాస్ అమర్కి ఫోన్ చేసి, చూడు అమరేంద్ర, నీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు మా చేతుల్లో ఉంది. నువ్వు కనుక నేను చెప్పిన వాటికి ఒప్పుకోకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా లేపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ అమర్ వాళ్ళ పై ఆఫీసర్తో, చూడండి, మాకు రేపటి వరకు ఒక హెలికాప్టర్ కావాలి. మేము క్షేమంగా వెళ్ళడానికి. మేము అడిగిన వాటన్నిటికీ ఒప్పుకొని మా వాళ్ళను మీరు రిలీజ్ చేసినట్లయితేనే అమర్ ఫ్యామిలీ క్షేమంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళంతా కూడా మా చేతుల్లో చేస్తారని చెప్పి ఆ తీవ్రవాది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత, సార్, మీరు ప్లాన్ ఏ మాత్రమే మాకు చెప్పారు కదా, మరి ప్లాన్ బి ఏంటి, సి ఏంటి అని చెప్పి లేడీ టెర్రరిస్ట్ అడుగుతూ ఉంటుంది. దాంతో అతను, ఆ అమరేంద్రకు రేపు ఒక గుణపాఠం చెప్పబోతున్నాను, అదేంటో రేపు ఉదయం మీకే తెలుస్తుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ తన పై ఆఫీసర్తో, సార్, ఒక్కసారి ఆలోచించుకోండి సార్, వాళ్ళందరినీ మనం వదిలేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, లేదమర్, వాళ్ళు చెప్పిన డిమాండ్స్కి ఒప్పుకోకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తామని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఫ్యామిలీకి ఏమీ కాకూడదు. కావాలంటే ఇంకెప్పుడైనా వాళ్ళని మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకేం ఆలోచించకు. వాళ్ళు అడిగినట్టుగా హెలికాప్టర్ నీకిచ్చే నేను పంపించబోతున్నాను. ఆ హెలికాప్టర్లోనే తీవ్రవాదులను నువ్వు తీసుకెళ్ళబోతున్నావు. వాళ్ళని అతనికి అప్పగించి నీ కుటుంబాన్ని కాపాడుకో. మేము కూడా నీ కుటుంబాన్ని కాపాడడానికి మా వైపు నుండి ప్రయత్నం చేస్తామని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అంటూ ఉంటారు. అది కాదు సార్, ఇంకొకసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటే, ఆలోచించడానికి ఏం లేదు అమరేంద్ర, ముందు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఆ తీవ్రవాదుల సంగతి చూద్దాము. ఇప్పటికే నీ భార్యని కోల్పోయి నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు పర్సనల్గా తెలుసు. ఇప్పుడు నీ పిల్లల్ని, నీ భార్య భాగ్యని, వీళ్ళందరినీ కూడా నేను రిస్క్లో పెట్టలేను. వెళ్ళి అమరేంద్ర, డోంట్ వరీ, వాళ్ళకి ఏమీ కాదు, దేవుడు మన వైపే ఉన్నాడు అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటారు. జై హింద్ సార్ అంటూ అమర్ హెలికాప్టర్లో బయలుదేరి బాగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు బాగి వాళ్ళందరినీ కూడా ఆ తీవ్రవాది బస్సులో ఎక్కమని చెప్పడంతో వాళ్ళంతా కూడా బస్సులో ఎక్కి కూర్చుంటారు. మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అదంతా మీకు అనవసరం, ముందు మీరు నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి తీవ్రవాదులు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడున్న లేడీ టెర్రరిస్ట్, రే, ఈవిడ గారి పేరు మనోహరి అట, ఈవిడ గారంటే ఆ అమరేంద్రకు ప్రాణమట, ఈవిడ్ని మాత్రం స్పెషల్గా ట్రీట్ చేయండి అని అంటూ ఉంటే, అప్పుడు ఆ తీవ్రవాదులు, ఓ అమరేంద్రకు నువ్వంటే ప్రాణమా, అయితే నీతోనే మేము మొదలు పెడతామంటూ మనోహరిని డ్రైవింగ్ సీట్లో కూర్చోమని చెబుతారు. నీకు డ్రైవింగ్ వచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, మనోహరి ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే, మనోహరికి డ్రైవింగ్ వచ్చా అని అడుగుతారా? వచ్చా ఏంటి, తను కార్ ఎంత బాగా నడుపుతుందో మీకేం తెలుసు, కార్ నడిపిందంటే హెలికాప్టర్ నడిపినట్టుగానే ఉంటుంది, అంత స్పీడ్గా డ్రైవింగ్ చేస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయితే ఎలా డ్రైవింగ్ చేస్తావో మేము కూడా చూస్తాము, డ్రైవ్ చేయమని చెప్పి అక్కడున్న తీవ్రవాది అంటూ ఉంటాడు. దాంతో మనోహరి బస్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అక్కడున్న లేడీ టెర్రరిస్ట్, మొత్తానికి సార్ చెప్పినట్టుగానే మనం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాము, ఇక వీళ్ళని తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, ఆ తీవ్రవాది బస్లోనే నిలబడి తన బాస్తో మాట్లాడుతూ ఉంటాడు. బాస్, మీరు చెప్పినట్టుగానే వీళ్ళందరినీ కూడా బస్సులో కూర్చోబెట్టాను, తాళ్ళతో కట్టి పడేశాను కూడా అని చెప్పి అంటూ ఉంటే, వెరీ గుడ్, అయితే ఇప్పుడు నువ్వు ఆ బస్సులో నుండి దూకే ముందు డ్రైవింగ్ సీట్ దగ్గర స్పీడ్ బాంబ్ పెట్టిన విషయాన్ని వాళ్ళకు తెలిసేలాగా చెయ్యి. వాళ్ళు చచ్చే ముందు నరకం అనుభవించి చావాలి. వాళ్ళ ఆర్తనాదాలు అమర్కి గుణపాఠం కావాలి. ఆ తర్వాత మన వాళ్ళని తీసుకొని హెలికాప్టర్లో దేశం దాటి వెళ్ళిపోదామని చెప్పి తీవ్రవాది అంటూ ఉంటాడు. సరే బాస్ అంటూ అక్కడున్న తీవ్రవాది, కాసేపట్లో మీరంతా చావబోతున్నారు, బస్సులో బాంబు ఉంది అని చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతారు. బాంబా ఎక్కడ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో
నీ కాళ్ళ కింద అని చెప్పి తీవ్రవాది అనగానే మనోహరి బ్రేక్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చూడు, బ్రేక్ వేయాలని ట్రై చేయకు, అది స్పీడ్ బాంబ్. నువ్వు కనుక దాన్ని ఆపాలని చూసినా స్పీడ్ ఏమాత్రం తగ్గించినా కూడా ఆ బాంబు పేలిపోతుంది అని చెప్పి తీవ్రవాది బస్సులో ఉన్న వాళ్ళందరికీ చెప్పి తను బస్సులో నుండి కిందకు దూకేస్తాడు. మనోహరి భయంతో వణికిపోతూ బస్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి మనోహరి, ఇప్పుడు మా అందరి ప్రాణాలు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బ్రేక్ వేయకు, అలాగే యాక్సిలేటర్ని కూడా కంట్రోల్ చేయని చెప్పి బాగి చెబుతూ ఉంటుంది. మరోవైపు అమర్ హెలికాప్టర్లో బాగి వాళ్ళు ఉన్న వైపు వస్తూ ఉంటాడు. అమర్ వాళ్ళ పై ఆఫీసర్ ఆ బస్సుకి ప్యారలల్గా కార్లో వస్తూ, అమ్మ మనోహరి, నువ్వేం కంగారు పడకో, కాసేపట్లో మన వాళ్ళు ఏదో ఒక విధంగా బస్సులో నుండి ఆ బాంబుని తీసేస్తారు, కొద్దిసేపు బస్సుని కంట్రోల్ చేయని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, నా వల్ల కావడం లేదు అని చెప్పి మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడున్న యాదమ్మ మనోహరితో, మనోహరి, అనవసరంగా ఈ కుటుంబంలోకి వచ్చి నేను ఇరుక్కుపోయాను, ఏదో ఒక విధంగా నేను అడుక్కు తినైనా బతుకుతాను, కానీ ఇలా బాంబు ప్రమాదంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, బస్సులో నుండి నేను కిందకు దూకేస్తున్నాను అని చెప్పి చెంబ బస్సులో నుండి దూకేస్తుంది. ఇకప్పుడు మనోహరి కూడా బాగీకి పిల్లలకు సారీ చెప్తూ, సారీ బాగి, నేను అమ్మని పెళ్లి చేసుకోవడం తర్వాత సంగతి, పెళ్లి చేసుకోవడానికి ముందు నేను ప్రాణాలతో ఉండాలి కదా, బాంబ్ బ్లాస్ట్లో చనిపోవడం అంటే ఊహించుకోవడానికి నాకు భయంగా ఉంది, నేను బస్సులో నుండి దూకేస్తున్నాను అని చెప్పి మనోహరి కూడా బస్సులో నుండి దూకేస్తుంది. ఇకప్పుడు పిల్లలు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే బాగి గట్టిగా ఆ కట్లను విప్పుకుంటూ తనే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. పిల్లలు, మీరేమీ భయపడకండి అని చెప్పి బాగి పిల్లలందరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది. రాథోడ్ పిల్లలందరినీ ఒక్కొక్కరిగా బస్సులో నుండి కిందకు దించేసే అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ వాళ్ళ పై ఆఫీసర్, అమ్మ బాగి, నువ్వేం కంగారు పడకు, మిమ్మల్ని అందరినీ మేం కాపాడుతామని చెప్పి పిల్లలందరినీ కూడా వాళ్ళు ఒక్కొక్కరిగా బస్సులో నుండి బయటకు తీస్తూ ఉంటారు. ఇక చివరిగా రాథోడ్ బాగితో, మేడం, మీకు ఏదైనా అయితే సార్ తట్టుకోలేరు మేడం, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను డ్రైవింగ్ చేస్తాను, బస్సుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి బ్లాస్ట్ చేస్తానని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, లేదు రాథోడ్, ఎంతో కాలంగా ఆయన దగ్గర నమ్మిన వంటలాగా పనిచేస్తున్నావు, నువ్వు ప్రాణాలతో ఉండాలి, నువ్వు కూడా దూకేసేయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ నుండి రాథోడ్ పక్కన వెళ్తున్న మిలిటరీ వ్యాన్లో దూకేస్తాడు. బాగి ఒక్కతే బస్సులో ఉండిపోతుంది. మిస్ అమ్మ, మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మేడం అని చెప్పి రాథోడ్ కూడా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ హెలికాప్టర్లో నుండి నెట్ సాయంతో కిందకి దిగి ఆ బస్సు మీద దూకేస్తాడు. ఆ బస్సు లోయ వైపు వెళ్తూ ఉంటే అమర్ బాగీని తీసుకొని బస్సులో నుండి బయటికి దూకేస్తాడు. ఒక్కసారిగా బస్సు పేలిపోతుంది. ఇక ఆ ప్రమాదంలో బాగీ చనిపోయిందని చెప్పి పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ స్పృహ కోల్పోయిన బాగీని ఎత్తుకొని రాథోడ్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు. మిస్సమ్మ, మిస్సమ్మ అని చెప్పి పిల్లలు బాగీని పిలుస్తూ ఉంటారు. రాథోడ్, పిల్లల్ని బాగీని జాగ్రత్తగా చూసుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తీవ్రవాదులు తప్పించుకోవడానికి వీలేదు అని చెప్పి హెలికాప్టర్లో ఉన్న తీవ్రవాదుల్ని లాక్కొచ్చి వాళ్ళకి గన్ గురి పెడతాడు. డ్రై, మర్యాదగా ఇప్పుడు నా కళ్ళ ముందుకి రారా అని చెప్పి అమర్ ఇప్పటి వరకు అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆ తీవ్రవాదిని పిలుస్తూ ఉంటాడు. అతను తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే చుట్టుపక్కల అంతా కూడా మిలిటరీ వాళ్ళు అతన్ని రౌండప్ చేస్తారు. ఇండియన్ ఆర్మీ అంటే ఏమనుకుంటున్నారా నువ్వు? నా దేశంలోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకున్నావురా అని చెప్పి అమర్ మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి, సార్ వెంటనే వీడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఇప్పటి వరకు వీడు ఎన్ని అక్రమాలు చేశాడో అవన్నీ కూడా వీడి నోటితోనే కక్కించి మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా అమర్
ఆ తీవ్రవాదిని అరెస్ట్ చేయిస్తాడు. తన కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడుకుంటాడు. మిస్ అమ్మే మా ప్రాణాలు కాపాడింది డాడ్ అంటూ పిల్లలు బాగి గురించి గొప్పగా అమర్కి చెప్పడంతో అమర్ బాగిని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెడుతూ థ్యాంక్స్ బాగి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక తర్వాత బాగి ఏమండి మన బుజ్జమ్మ అంటూ ఆరో పాపని అమర్కి చూపిస్తుంది. అవును డాడ్, ఈ బుజ్జమ్మ మరెవరో కాదు మన బుజ్జమ్మ, మా సొంత చెల్లెలు అని పిల్లలు చెప్పడంతో అమర్ ఆరో పాపని కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. బాగి అమర్ ఇద్దరు కలిసిపోవడంతో ఇంటికి వచ్చిన మనోహరి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుమ్మం దాటి లోపలికి వస్తున్న మనోహరిని చూడగానే అమర్, ఆగు మనోహరి, ఇన్ని రోజులు నువ్వు నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని అనుకున్నాను, నా పిల్లల కోసం త్యాగం చేస్తున్నావని అనుకున్నాను, కానీ ఈరోజు నీ నిజమైన స్వార్థ బుద్ధి బయటపడిందని చెప్పి అమర్ అనగానే అది కాదమర్, ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే షటప్, ఇంకొక మాట కూడా నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదంటూ అమర్ మనోహరి చెంప పగలగొడతాడు. చూడు మనోహరి, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే ఏదైనా జాబ్ చూసుకొనైనా వెళ్ళిపోవాలి. ఈ మాట చెప్పడానికి నాకు కష్టంగానే ఉంది, కానీ నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నీ వల్ల పిల్లలు మేము అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి నువ్వు వేరే ఎక్కడికైనా వెళ్ళిపో మనోహరి అని చెప్పి నేనే 2 రోజుల్లో నీకు ఒక మంచి సంబంధం తీసుకువచ్చి ఆరుకిచ్చిన మాటను నెరవేర్చుకుంటాను. నీకు పెళ్లి చేసి ఈ ఇంటి నుండి పంపించేస్తే అప్పుడు నీతో పాటు మేము కూడా సంతోషంగా ఉంటామని చెప్పి అమర్ చెప్పడంతో ఇకప్పుడు అమర్ మాటలు విని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.